నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ప్రధాని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో రేవంత్ భట్టి చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలను సీఎం, డిప్యూటీ సీఎం కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈరోజు ఢిల్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ప్రధానితో భేటీ కాబోతున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఈరోజు ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల చూపంతా కూడా ప్రస్తుతం అస్థినాపైనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ ఢిల్లీ పర్యటనలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు మరొకవైపు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాలతో ఈ ఇద్దరు నేతలు కూడా భేటీ కాబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి కృషి చేసినటువంటి నేతలందరికీ కూడా నామినేటెడ్ పోస్టులతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన ఢిల్లీ పెద్దలతో క్లారిటీ తీసుకునే పనిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఢిల్లీ టూర్కి ఇద్దరు నేతలు కూడా పయనమవుతున్నారు. దీంతో పాటు మరొకవైపు ముఖ్యమంత్రితో పాటు మరొక 11 మంది మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో మరొక 6 సంబంధించినటువంటి మంత్రివర్గ పదవులు ఖాళీగా ఉన్నాయి. జనవరి 2వ వారంలో మంత్రివర్గ కూర్పుకు సంబంధించి విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపైన క్యాబినెట్లోకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరికొన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ముఖ్యంగా జనవరి 2వ వారంలో తీసుకునేటటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరికి ఆమోదం ముద్రేస్తారన్నది చూడాలి. ఎందుకంటే దీంతో పాటు మరొకవైపు పార్లమెంటు ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశంలో గత కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్ కేంద్రంగా జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను కైవసం చేసుకోవాలి. అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రకటిస్తామంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి అధిష్టాన పెద్దలతో ఈ ఇద్దరు నేతలు కూడా మంతనాలు జరబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇదంతా అలా ఉంచితే ముందుగా మంత్రివర్గ కూర్పు కంప్లీట్ కావాలంటే ముందుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆశపడుతున్నటువంటి నేతలందరికీ కూడా ముందుగా నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఉమ్మడి నియోజకవర్గం నుంచి దాదాపు 5 నుంచి 10 మంది వరకు కూడా ఎమ్మెల్సీ స్థానాలపైన ఆశ పెట్టుకున్నారు. కాబట్టి అధిష్టాన పెద్దలు ఎవరికి ఆమోదం ముద్ర వేస్తారు, ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలను అప్పచెప్తారు అనేది మాత్రం చూడాలి. ఎమ్మెల్సీ స్థానాలు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కంప్లీట్ అయిన తర్వాత జనవరి 2వ వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. తర్వాత 6 మంత్రులకు సంబంధించినటువంటి ఎవరు చోటు దక్కించుకోబోతున్నారన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ భేటీ అయిన తర్వాత మరొకవైపు ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అది కూడా కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఇద్దరు నేతలు కూడా ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు. కలిసిన తరువాత రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నిధులతో పాటు మరొకవైపు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయ సహకారాలు ఉండాలనేటటువంటి విజ్ఞప్తి చేసేందుకు వీరంతా కూడా మోడీని కలవబోతున్నారనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇద్దరు నేతల షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.